టీఎన్జీఓఎస్ సిటీ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం టీఎన్జీఓఎస్ యూనియన్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. టీఎన్జీఓఎస్ సిటీ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం టీఎన్జీఓఎస్ యూనియన్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ సిటీ యూనిట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, టీఎన్జీఓఎస్ సిటీ యూనిట్ సెక్రటరీ హరికృష్ణ, టీఎన్జీఓఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ముజీబ్, టీఎన్జీఓఎస్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ లక్ష్మణ్, టీఎన్జీఓఎస్ సెంట్రల్ యూనిట్ అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, టీఎన్జీఓఎస్ సెంట్రల్ యూనిట్ అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్, టీఎన్జీఓఎస్ సెంట్రల్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట సార్ రావాల్సిందిగా సమానంగా ఆహ్వానిస్తున్నాను. వెంకటసార్ గారికి కండువాతో అమర్ గారు ఉంటారు. అదేవిధంగా లక్ష్మణ గారికి ముజీబ్ గారికి బాబుశంకర్ గారు, సికందర్ ఎలక్షన్స్ అవుతున్నప్పటికీ ఇక్కడ వచ్చినప్పటికి కూడా నామినేషన్ ఫైల్ చేయకుండా ఏదో తూతూ మంత్రంగా ఒక లెటర్ ఇచ్చేసి ఎలక్షన్స్ లేవు ఏం లేవు అయినంతలైనా డిక్లేర్ చేసుకొని అక్కడ పోయి ఎలక్షన్స్ కాలేవు ఏమి. శ్రీకాంత్ గారు అందరి పేర్లు తీసుకున్నారు కాబట్టి ప్రధానంగా ఈ నగర శాఖ క్యాలెండర్ ఆవిష్కరణకు అనేక వ్యక్తిగత పనులు ఉన్నప్పటికీ అట్లాగే సంఘ పనులు ఉన్నప్పటికీ కూడా నగర శాఖను బ్లెస్ చేయడానికి వచ్చిన మన రాష్ట్ర సంఘ అధ్యక్షుడు అన్న మారం జగదీశ్వరరావు గారికి, ఒక తండ్రి లేని పిల్లలకు ఉన్నటువంటి సంఘాన్ని తండ్రి, తల్లి, అన్నయ్య, చెల్లి కాపాడుతూ వస్తుంటే మన అన్నకు ఆయుర్వేదాలు ఉండాలని చెప్పి మన అందరి జిల్లాల నుంచి మన నుంచి 30 జిల్లాల నుంచి ఆయనకు ఆయుర్వేదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే కష్టాలు పట్టుకు తెలుస్తా ఉంటాయి. ఒక క్యాలెండర్ అందరూ కూడా తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘానికి వచ్చి మరీ ఒకసారి మేము నిక్కచ్చిగా తెలంగాణ బిడ్డలం, తెలంగాణ ఉద్యమంలో హెచ్ఓడీలు ఎంత ఇబ్బంది పడ్డా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు పడ్డా మేము ఎక్కడ కూడా తగ్గేది లేదని ఆ రోజు రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మన రాష్ట్రంలో మనకు యూనియన్ సమస్యలు వచ్చినప్పటికీ కూడా అందరూ విజ్ఞతతో వివరించి మళ్ళీ ఒకసారి నిక్కచ్చిగా పనిచేసే నాయకులకు అవకాశం ఇచ్చినందుకు హైదరాబాద్ జిల్లా మీ అందరికీ కూడా మరి అభినందనలు తెలియపరుస్తాను. ఎందుకంటే ఇట్లాంటి చివరిన చేయడానికి కాలు ఉంటుండే, ఎందుకంటే సభ్యులు ఎంతమంది ఇలా సిటీ బంద్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి మొత్తం నేను అంటే సెంట్రల్ యూనియన్తో సమానంగా మీరు లక్ష్మణ అన్న చెప్పిండు, సెంట్రల్ యూనియన్కి అభినవభావ సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే నాకు కార్యవర్గం ఏది ఉంటారు, నా కార్యవర్గం అంతా జిల్లాలలో ఉంటారు. మరి నాకు దొరికేది అవైలబుల్ ఉండేవాడు మీరే సెంట్రల్ యూనియన్, మీ డైరెక్టరేట్లో ఉన్న వాళ్ళంతా నాకు కార్యవర్గం నా సైనికులు మీరు వస్తాం. అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర గారికి, అలాగే హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, మిత్రుడు, యువకుడు, భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు అయినటువంటి ముజీబ్ గారికి, అసోసియేట్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ గారికి, అలాగే ఉమాదేవి గారికి, మిత్రుడు గడ్డం జ్ఞానేశ్వర్ గారు, తెలంగాణ 4వ తరగతి రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి లక్ష్మయ్య గారికి, అలాగే ప్రభాకరణ గారికి, పర్వతాల గారికి, అలాగే మిగతా వేదిక మీద కూర్చున్నటువంటి మిత్రులు అందరు కూడా ఈ వరుస ఆ వరుస అన్ని వరుసలకు కూడా నేను తెలంగాణ ఎన్జిఓస్ రంగారెడ్డి జిల్లా నుంచి కూడా నేను మీ అందరికి కూడా శిరస్సు వంచి అభినందన తెలియజేస్తాను. మొట్టమొదటగా ఈ నగర శాఖ నూతన